ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వం దూకుడు పెంచింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణకు అనుమతి కోరుతూ ముఖ్య కార్యదర్శి డీఓపీటీకి అధికార లేఖ పంపించారు. ఇక అరవింద్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి అవసరమైన అనుమతిని కేంద్రం వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అనుమతి లభించగానే ఈ కేసులో ఉన్న కీలక ఆధారాల ఆధారంగా ఏసీబీ అధికారిక ఛార్జ్షీట్ ను దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ కేసులో నియమావళి ఉల్లంఘనలు, ఆర్థిక అవకతవకలు, అనుమతుల జారీ సమయంలో జరిగిన లోపాలపై ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాలు సేకరించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రేస్ ఈవెంట్ నిర్వహణలో ప్రభుత్వ నిధుల వినియోగం, బాధ్యత కలిగిన అధికారుల నిర్ణయాలు, ఆమోద ప్రక్రియలపై సవివరంగా విచారణ ప్రారంభమైంది. ఇక ఈ కేసు ప్రభావంతో రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత స్థాయి అధికారులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని ఉన్నత వర్గాల సమాచారం. ఇక ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి రాజీ చేయదని, ఇక సంబంధితులెవరు అయినా చర్యలు తప్పవని స్పష్టమైన సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. గుడ్ మార్నింగ్ ఇన్నారెడ్డి, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ. ఈ ఫార్మర్ రేస్ కేసులో ప్రభుత్వం ఒక రకంగా దూకుడు పెంచింది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం గమనిస్తే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ మీద విచారణకు అనుమతి కోరుతూ డిఓపిటిని అనుమతి కోరిన నేపథ్యం చూస్తా ఉన్నాం. ఒకవేళ కనుక డిఓపిటి కనుక అనుమతినిస్తే ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి కూడా ఏసీబీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ఫార్మర్ రేస్ కు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే చాలా కీలకమైన అంశాలను కూడా సేకరించినట్టు తెలుస్తా ఉంది. ఒకవైపున దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా మెన్షన్ చేస్తూ ప్రధానంగా ఈ డబ్బులు ముందుగానే తీసుకుని దీని మీద రకరకాలుగా అంటే ఈ పార్టీ ఫండ్ టీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ఫండ్ ఇచ్చారు. దీంట్లో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈ ఐసీబీ అధికారులు ఈ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతుంది తెలుస్తా ఉంది. దీంట్లోనే మనకు తెలుస్తా ఉంది దీంట్లో కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నప్పుడు కూడా అంటే ఈ విషయం మీద ఐసీబీ అధికారులతో మాట్లాడినప్పుడు చట్టం తన ప్రధానం తీసుకుపోతుంది కానీ దీని మీద క్లారిటీ ఎవరు కూడా చెప్పకుండా ప్రస్తుతం అయితే మాత్రం విచారణ దశలో ఉంది. ఎవరెవరైతే ఈ ఫార్మర్ రేస్ కేసులో ఎవరైతే సపోర్ట్ చేసిన అందరి మీద చర్యలకు దూకుడు పెంచినట్టు కూడా మనకు ఈ అరవింద్ కుమార్ సంబంధించిన వ్యవహారంలో డిఓపిటి అనుమతి కోరిన దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. దీంట్లో పార్టీ ఫండ్ కోసం ముందుగానే తీసుకున్నారు. దీంట్లో 40,000 కోట్ల రూపాయల మిస్యూజ్ చెప్పిన దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించిన నేపథ్యంలో ఇక ఫ్యూచర్ లో జరగబోయే పరిణామాలు చాలా ఆసక్తికరంగా అవకాశం కల్పిస్తాం. సారీ. అయితే ఇన్నారెడ్డి, ఈ విచారణలో ఉన్నత అధికారులు కూడా కొంతమంది పేర్లు బయటకు వచ్చే విషయం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే ఎవరైనా ఉన్నత అధికారులు ఉన్నారంటారా దీని వెనుక? దీంట్లో విజయ మనం గమనిస్తే ఈ ఫార్మర్ రేస్ సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు ఇంకా చాలా మంది అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు. దీంట్లో ఈ ఫార్మర్ రేస్ కేసు విషయంలో ఏమైతే ప్రభుత్వ అనుమతి సంబంధించిన వ్యవహారంలో ఈ ఎంఓయూ తీసుకున్న వ్యవహారంలో అరవింద్ చాలా కీలకంగా వ్యవహరించాడు కాబట్టి ప్రస్తుతం అరవింద్ని కనుక విచారిస్తే అరవింద్ సంబంధించిన వ్యవహారంలో డిఓపిటి అనుమతి రాగానే ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కనుక దాని మీద చర్యలు తీసుకుంటే ఇంకా మిగతా వారి పేర్లు బయట పెట్టకపోయినప్పుడు కూడా చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది విజయ. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.